నమస్కారం ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఎవరి మీద కేసు పెట్టాలా? హలో ఎస్ఐ గారు, నేను లాయర్ జగన్నాథం. మీరు అరెస్ట్ చేసిన వీళ్ళ తమ్ముడు బావగారికి బెయిల్ తెచ్చాం. తీసుకొని వాళ్ళని వదిలిపెట్టండి. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదే. అలా అని మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? రిజిస్టర్ ఆఫీస్లో జరిగిన గొడవలో నా తమ్ముడిని బావగారిని అరెస్ట్ చేశారు. ఓహో, వాళ్ళు మీ వాళ్ళేనా? మీకు ఈ ఊళ్ళో చాలా గొప్ప పేరుందే. మరి వాళ్ళని ఎందుకు అలా తయారు చేశారు? పెద్దవాళ్ళతో ఏంటి సార్ ఆ మాటలు? నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను, మీరు ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే అన్నీ తెలిసిన వాళ్ళ ఉన్నారు. వీళ్ళకి చట్టాన్ని గౌరవించాలని చెప్పలేదా? పోలీసు వాళ్ళ మీద దాడి చేయడం నేరం అని నేర్పించలేదా? ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తున్నారే. మా వాళ్ళని కొడుతున్నారు, ఆపమని చెప్పండి. లేదే, మేము ఎవరిని కొట్టట్లేదే. ఆ సౌండ్స్ మీ వాళ్ళే కాదు. మీరు స్టేషన్కి వచ్చారు కదా, ఎవరో ఒకరు అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. అవి మన వాళ్ళవే అని మనం ఫిక్స్ కాకూడదు. చూడండి ఎస్ఐ గారు, వాళ్ళు ఇంతకు ముందు కూడా ఎలాంటి నేరం చేసిన వాళ్ళు కారు. అనగాదేవి నాకు చేసిన మోసాన్ని తట్టుకోలేక గట్టిగా ప్రశ్నించాలనుకున్నారు. అది గొడవకు దారితీసింది. అందులో కూడా ఎవరి తప్పుందో మీకు బాగా తెలుసు. ఓహో, మీ వాళ్ళది ఏ తప్పు లేదంటారు? ఆ క్షణంలో వాళ్ళిద్దరూ ఆవేశంగా ప్రవర్తించడం తప్పే. పోలీసుల మీద చేయి చేసుకోవడం నేరమే. వాళ్ల తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్లకు పడాల్సిన శిక్ష పడిన తర్వాత మీరు అడగకుండానే వదిలిపెడతాం. కానీ అంతవరకు అరెస్టు చేసిన వాళ్ల ఒంటి మీద దెబ్బ పడడానికి వీల్లేదు కదా. కానీ మీరేం చేస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, నేరస్తుడిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అదే చేస్తున్నాం. తప్పేసే గారు, చట్టం చేతిలో ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయడం చాలా పెద్ద తప్పు. చట్టాల గురించి, శిక్షణల గురించి మీరు చెప్తే తెలుసుకునే అంత స్టేజ్లో నేను లేను. మీరు బయలుదేరొచ్చు. ఇంకొకసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళని విడిచిపెట్టండి. మీదేమన్నా రాజముద్రనా హామీ ఇస్తే వదిలేయడానికి? వాళ్ళు బయటకు వచ్చాక మా పోలీసుల మీద హత్యా ప్రయత్నం చేస్తే